ఈ ఫార్చ్యూన్ పేపర్ అంటే లైక్ ఇదివరకు మనకి ఇండియా టుడే ఎట్లా ఉందో ఇప్పుడు ఇండియా టుడే ఆశించినంతగా వర్కౌట్ కాకపోతున్నటువంటి సందర్భంలో ఫార్చ్యూన్ మ్యాగజైన్ వచ్చింది. దాంట్లో ఏది ప్లస్ ఫార్చ్యూన్ ఇండియా పేరుతో మ్యాగజైన్. దాంట్లో మంత్రి నారా లోకేష్ని రైజింగ్ స్టార్ అన్నటువంటి అవార్డుతో అంటే రైజింగ్ స్టార్ అని ముఖ చిత్ర కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇది సంచలనం సృష్టిస్తోంది. దేశంలో ఇట్లాంటి అవకాశం అరుదైనటువంటి గౌరవం. అంటే మార్పు తీసుకొస్తున్నాడు నారా లోకేష్. వాస్తవంగా నిజంగా ప్రపంచవ్యాప్త పర్యటనలకు వెళ్ళి అనేక సంస్థల వాళ్ళతో మాట్లాడి భారతదేశంలో తమ పెట్టుబడులకు సంబంధించి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నాడు, విశాఖపట్నానికి తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నాడు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ విషయంలో సక్సెస్ అవుతున్నాడు. పెట్టుబడులని ఆకర్షించే విషయంలో నారా లోకేష్ కష్టపడుతున్న మాట వాస్తవం. అయితే దీన్ని వైసీపీ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేసుకొచ్చారంటే ఒక జీవో ఏదో 1,80,15,64,000 రూపాయలు ఆ మధ్యన లాస్ట్ ఇయర్ వీళ్ళకి డబ్బులు ఇచ్చారు, అందుకోసమనినే ఇట్లాంటి ఛాన్స్ ఇచ్చారు అని. వాస్తవానికి ఫార్చ్యూన్ ఇండియా, సిఎన్బిసి టీవీ18 అనేది రెండు వేరు బ్రాండ్లు. వైసీపీ వాళ్ళు చూపెడుతోంది సిఎన్బిసి టీవీ18కి సంబంధించి. అందులో ఒకటేమో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళది, దాంతోపాటు ఇంకొకటి వచ్చేటప్పటికి సంజయ్ గుప్తా ఆధ్వర్యంలో నెట్వర్క్ 18 గ్రూప్కి చెందిందేమో సిఎన్బిసి టీవీ18. సిఎన్బిసి టీవీ18లోకి ఇచ్చిన డబ్బుల్ని చూపెట్టి దీంట్లో ఇచ్చినట్టు చెప్తున్నారు. ఒకటి మనకి సంబంధించి ఇప్పుడు ఆ లెక్కన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వలేదా? మన దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా వాళ్ళని ప్రోత్సహించరు కానీ జాతీయ మీడియాకి లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టడం అలవాటుగానే ఉంది. ఎందుకు? వాళ్ళు ఈ కన్సర్ట్ అని పెడుతుంటారు, అంటే ప్రపంచవ్యాప్త ప్రముఖులందరినీ తీసుకొచ్చి మీటింగులు. దానికి ఒక 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అవుతుంది, ఒక 2-3 కోట్ల రూపాయలు డబ్బులు. ఎందుకంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు కరువు అయిపోయారు టీవీ ఛానళ్ళకి. అందరూ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. కాబట్టి ఈ నేషనల్ న్యూస్ ఛానల్స్ అన్ని చేస్తున్న పని ఏంటంటే కన్సర్ట్లని ఏదో ఒక ఈవెంట్లు చేస్తుంటాయి. ఆ ఈవెంట్కి స్పాన్సర్షిప్లు పడతా ఉంటాయి. అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. అది ఆ ఇచ్చినంతగాను కొంత పాజిటివ్ రాస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇట్లా ముఖ చిత్ర కథనాలు వేయరు. లోకేష్ చేస్తున్న దాన్ని మనకి రాజకీయంగా లోకేష్ని విమర్శించవచ్చు కానీ లోకేష్ తన నియోజకవర్గంలో చేస్తున్న మార్పులైతే ఓ రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి హయాంలో పులివెందులకి ఎట్లా పోటీపడి డెవలప్ చేశాడో ఇప్పుడు తన నియోజకవర్గం అట్లా చేస్తున్నాడు. మంగళగిరి వాసులందరికీ తెలుసు ఆ విషయం. అట్లాగే కుప్పంలో వాళ్ళ నాన్నకంటే బాగా చేస్తున్నాడు వాళ్ళ నియోజకవర్గం. మన వాళ్ళ అమ్మగారి అమ్మక్క చెప్పాల్సి వచ్చింది. అది ఒకటి, అది పక్కన పెట్టేయండి. రాష్ట్రానికి సంబంధించినంత వరకు పెట్టుబడుల వ్యవహారంలో ప్రపంచంలోని అన్ని దేశాలకు వెళ్ళి బడా కార్పొరేట్ కంపెనీల దగ్గరికి వెళ్ళి వాస్తవంగా మాట్లాడొస్తున్నాడు. దాంట్లో మనం పొలిటికల్గా అతను విమర్శించదలుచుకుంటే నువ్వు ఏ మంత్రి అయ్యా, నువ్వు తీసుకున్నది విద్యాశాఖ, ఇండస్ట్రీస్ మంత్రి భరత్ ఉండగా అతని పక్కన పెట్టి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు పోనీ ముఖ్యమంత్రివి కాదు, ఉప ముఖ్యమంత్రివి కాదు. ఇట్లాంటిది ఏదన్నా విమర్శిస్తే అది రాజకీయ విమర్శ అవుతుంది కానీ ఇట్లాంటి పరిగమాల విమర్శలు అనవసరం. అతను లోకేష్ ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి అన్నటువంటిది జనాలకు అర్థమైంది. ఆ విషయం వల్లనే వాళ్ళు విదేశాల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టేవాళ్ళు ధైర్యంగా వస్తూ ఉన్నారు. ఇంకోటి, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని వదులుకోను అన్నటువంటి సంకేతం ఇస్తున్న ద్వారా ఈ కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం ఉంటుంది అన్నటువంటి నమ్మకం కూడా పారిశ్రామికవేత్తల్లో రావడం వల్లనే వాళ్ళు వస్తున్నారు. ఈ విషయం కూడా ఒప్పుకోవాలి.